తెలుగువాడు అయ్యుండి అడ్మిషన్ డైరెక్టర్గా ఈ యూనివర్సిటీలో నువ్వు ఎలా పోస్ట్ సంపాదించుకోగలిగావు? సార్ నేను ఈ యూనివర్సిటీకి దాదాపుగా ఇది నాది 10th ఇయర్ అండి. 9 years నేను ఛానల్ పార్ట్నర్గా ఉన్నాను. దీనికన్నా ముందు ఎన్నో యూనివర్సిటీస్, ఎలాగైతే నా బీటెక్ నేను చెన్నైలో కంప్లీట్ చేశాను చెప్పాను, నా బీటెక్ అయిపోయిన తర్వాత అనేకమైన టాప్ మోస్ట్ కాలేజెస్కి నేను కన్సల్టింగ్ చేశాను అక్కడ. సో అక్కడ కన్సల్టింగ్ చేస్తున్న సమయంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పిల్లలు బాగా చదివితే మేము చదివించామంటున్నారు, పిల్లలు బాగా చదవకపోతే మీ పిల్లలు బాగా చదవకపోతే మమ్మల్ని ఏం చేయమంటాం అనే పరిస్థితిలో ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసింది. నాకు ఎక్కడో అసహనం, ఎందుకు యూనివర్సిటీస్ అనగానే ఎన్ని నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ తీసుకుంటారు సార్, చదువుకునే వాళ్ళు ఎక్కడైనా చదువుకుంటూ దూసుకెళ్ళిపోతారు సార్. మీడియంగా ఉన్న స్టూడెంట్స్ని లిమిటెడ్గా తీసుకుంటే వాళ్ళని పట్టించుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, అబ్జర్వేషన్ ఏంటి, ఎందుకు వాళ్ళు సరిగ్గా చదవలేకపోతున్నారా, లేకపోతే ఎక్కడ ల్యాగ్ అవుతున్నారా అనేది చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ సమయంలో మన తెలుగు ఫ్యాకల్టీ ఒకరు ఎస్పీఎస్యూలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తుంటే నన్ను ఒకసారి ఇన్వైట్ చేశారు. సార్ మీరు మా క్యాంపస్కి రండి, మా క్యాంపస్ చూడండి ఎలా ఉంటుందో అని అంటే నేను అక్కడికి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ నాకు నచ్చింది 3 పాయింట్లు. లిమిటెడ్ స్టూడెంట్స్ తీసుకుంటారు, రెసిడెన్షియల్ క్యాంపస్, ఫ్యాకల్టీ అంతా క్యాంపస్లో ఉంటారు. సో వెంటనే డిసైడ్ అయ్యా, మనం ఏదైనా పని చేసినప్పుడు అవతల స్టూడెంట్స్ పేరెంట్స్ నుంచి కూడా మనకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది. మనము జాయిన్ చేసిన తర్వాత మర్చిపోవడం ఉండకూడదండి. జాయిన్ చేసిన తర్వాత 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాళ్ళ గ్రాడ్యుయేషన్ బాధ్యతగా పట్టించుకోవాలనే కాన్సెప్ట్లో నేను ఛానల్ పార్ట్నర్గా జాయిన్ అయిన వ్యక్తిని. 9 సంవత్సరాలు నిరంతరం నా కృషి, ఎంతోమంది తెలుగు స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళడం, చదువుకోవడం, చాలా చక్కగా విదేశాల్లోకి వెళ్ళిపోవడం, మంచి మంచి జాబుల్లోకి వెళ్ళడం. 9 సంవత్సరాల తర్వాత మా మెయిన్ మేనేజ్మెంట్, జేకే మెయిన్ మేనేజ్మెంటు నన్ను గ్రహించి ఒక అడ్మిషన్ డైరెక్టర్ పొజిషన్ నాకు ఇచ్చి నా బాధ్యతని ఇంకా డబల్ చేసింది. ఛానల్ పార్ట్నర్గా ఉన్నప్పుడే ఏ రోజు ఏ సమస్య ఉన్నా కూడా వదిలిపెట్టలేదు. ఇప్పుడు డైరెక్టర్గా నన్ను ఇంత మంచి పొజిషన్ నాకు నా మేనేజ్మెంట్ ఇచ్చినప్పుడు ఇంకా నా బాధ్యత డబల్ అయిపోయి నేను రెగ్యులర్గా క్యాంపస్లో, ఎక్కువ శాతం క్యాంపస్ ఉదయపూర్లోనే ఉంటాను. అండ్ మీ పిల్లలకి, ప్రతి స్టూడెంట్స్కి చెప్తున్నది ఒకటే, పేరెంట్స్కి చెప్తున్నది ఒకటే, వాళ్ళ బాధ్యత 100% నా రెస్పాన్సిబిలిటీ.